వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు. కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన పల్లగడ్డి భాస్కర్ రెడ్డికి అభినందనలు. తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవమైన కిషోర్ నాయుడిని గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాకు చెందిన బాలాజీ రవిచంద్రన్, హర్షిత, చిరంజీవి, తాన్విక్ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భక్తులందరూ దాతలుగా అన్నప్రసాద దాతలుగా మారాలని, అలాగే అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకునే భక్తులు 2 నెలల ముందుగా ఆలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, శరవణ్, బాలు, బల్లవోలు సుధాకర్, స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, కుమార్, కిష్టయ్య, సుధీర్, సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, ఇప్పలపల్లి కిష్టయ్య, రామయ్య, కోటేశ్వరరావు, ఆలయ పూజారి సాయి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి, అందరినీ ఆనందంగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో ఎంతో చక్కగా వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా కూడా అదృష్టం కావాలి. ఎందుకనంటే మనకి ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా సరే పిడికిడి అన్నంతో ఉన్నటువంటి తృప్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఏదీ లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలై ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టి మనం ఎన్నో కర్మలు చేస్తుంటాం. ఇట్లాంటి కర్మలని తొలగాలంటే అన్నప్రసాదంలో ఉన్నటువంటి ప్రతిఫలం దేంట్లో దొరకదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు దాతలై ఇట్లాంటి కార్యక్రమాల్లో, ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ముందంజలు ఉండాలని హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తూ, ఈరోజు దాతలు ఆస్ట్రేలియా వాస్తవ్యులు శ్రీయుతులు బాలాజీ రవిచంద్రన్ గారు, శ్రీమతి హర్షిత గారు, చిరంజీవి, తన్విక వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాన్ని తలపెట్టాలంటే 2 మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాయిరాం. కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన పాలగాటి భాస్కర్ రెడ్డికి అభినందన వెల్లువెత్తుతున్నాయి. కొత్తపట్నం, సిద్ధవరం, ఉత్తమ నెల్లూరు, కార్లపూడి వంటి పంచాయతీల నుండి టీడీపీ శ్రేణులు భారీగా కోకుపాడు గ్రామంలోని భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకుని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పాదర్తి కోటారెడ్డి, కొంచెట్టి రమేష్, పొక్కలి బాలజు, ఉప్పల బాలకృష్ణ యాదవ్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తిరుమూరు మురళి, ఇన్నమాల అనోక్, నెల్లూరుపల్లి కోటేశ్వరరావు, పిండి వెంకట కృష్ణయ్య, బల్లెం సుధాకర్, చెన్నపట్నం శ్రీనయ్య, వెంకటేశ్వర్లు, దామవరపు బాబు, ఆశ్రమ్ రాజ్ కిషోర్, పసుపులటి వేణు, నాను రామచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, పొక్కలి వరుణ్, టీడీపీ నాయకులు పలకటి భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాల్వాలు, గజమల్లలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమూరు మురళి మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీ ఉన్నతికి పనిచేస్తున్న సౌమ్యులు, మంచి మనసున్న నేత పెద్దలు పలగాటి భాస్కర్ రెడ్డి సేవలను గుర్తించిన ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పలగాటి భాస్కర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ కొక్కుపాడు గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. దీనికి కారణం మన యొక్క తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు కట్టుబడి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. కోట మండల అధ్యక్షులుగా మన యొక్క పలగాటి భాస్కర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం మా అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తూ పార్టీకి విధేయులుగా ఉంటున్నటువంటి పెద్దలు ఆయన ఈ రోజున అధ్యక్షులుగా ఎన్నుకోవడం మాకు పార్టీకి ఎంతో చాలా సంతోషకరమైన విషయం. ఆయన అధ్యక్షులుగా ఎన్నుకోవడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరు పార్టీలో మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఎన్నుకోవడానికి మాకు మా యొక్క ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా పార్టీ అధిష్టానాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మా కోట మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క 21 పంచాయతీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పనిచేసిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలే పనిచేశారండి. ఇక్కడ ఓసీలు కూడా పనిచేశారు. పెద్ద నాయకులు ఎవరు ఇక్కడ కూడా పనిచేయలేదు. కాబట్టి ఈ రోజున గెలిచిన తర్వాత కూడా అధ్యక్షులుగా మిమ్మల్ని ఎన్నుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తక్కువ పార్టీలో ఉన్నటువంటి పేదలను ప్రతి ఒక్కరిని కూడా మీ అధ్యక్షతన పైకి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. దాంట్లో ముఖ్యంగా ఈ సముద్ర తీరాన ఉన్నటువంటి కొన్ని పంచాయతీల్లో అయితే ఈ రోజుకి కూడా పెద్ద నాయకులు లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇక్కడ నాయకత్వం వహిస్తూ ఉన్నారు. సిద్ధవరంలో పిండి వెంకటకృష్ణ అయితే ఏమి, అల్లంపాడులో సుధాకర్ అయితే ఏమండి, చిన్న అనూకు, కొత్తపట్నం పంచాయతీలో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కర్లపూడి కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మేమందరం కూడా మన యొక్క కోటారెడ్డి గారు, అదేవిధంగా బాలాజీ అన్న గారు, రమేష్ అన్న గారు, మన బాలన్న నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు అందాల్సిన పనులు సకాలంలో అందించాలని, అందుకు ఎలాంటి సహకారం కావాలన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తమ వంతు సహాయం చేస్తామని చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు తెలిపారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవమైన కిషోర్ నాయుడిని గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కిషోర్ నాయుడిని కలిసిన ఉపాధి హామీ సిబ్బంది శాలువాలు పూలమాలలతో సత్కరించి కేక్ కట్ చేసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా కిషోర్ నాయుడు మాట్లాడారు. ఎంతో నమ్మకంతో గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ తనకు మండల పార్టీ బాధ్యతలు అప్పగించారని, ఆ బాధ్యతల్ని వమ్ము కాకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఉపాధి హామీ సిబ్బందికి ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కిషోర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ షీలా, నాగరాజు, బాబు, సిఓలు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. దూరం పోయి ఈరోజు మండలంలో ఎన్ఆర్ఎస్ డిపార్ట్మెంట్ నేను మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కూడా వచ్చి నాకు సంపూర్ణంగా హ్యాపీగా మద్దతు తెలిపి నన్ను అభినందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చిట్టమూరు మండలంలో ఏదైతే ప్రభుత్వం చేపట్టే మీ కార్యక్రమాల్లో 100 రోజుల కార్యక్రమాల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ డిపార్ట్మెంట్ మీదే ఈ మండలంలో రాబోయే ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. ఫీల్డ్ లెవెల్లో ఏం జరిగినా, ఫీల్డ్ లెవెల్లో ఏం చెప్పినా ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఏదైతే మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ గారి సూచనలతో, సహాయ సహకారాలతో, అదేవిధంగా మనం ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఆయన ఆశీర్వాదంతో, అదేవిధంగా గ్రామాల్లో మంచి పనులు, అది కాలువలు అయితేనేమి లేదంటే జంగిల్ క్లియర్స్ అయితే పెట్టే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు పెడితే రేపు ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకునేదాన్ని కూడా మాకు మంచి అవకాశాలు ఉంటాయి. పైగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి ఎన్డీఏ కుటుంబంలో యొక్క ప్రభుత్వం ముందుకు సాగాల. తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ప్రభుత్వం చాలా మంది ఉన్నాం. సూపర్ 6 పథకాలు సక్సెస్ అయ్యి, అదేవిధంగా మీరు కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మీరు మనస్ఫూర్తిగా ప్రజలకు చేరే విధంగా, పేదవారికి చేరే విధంగా మీరు ముందుకు చర్యలు తీసుకొని కోరుకుంటూ, నాకు మంచి అవకాశాన్ని మీరు ఏర్పరిచిన అందరూ అభిమానంగా ఇక్కడికి వచ్చి నాకు ఈ యొక్క కార్యక్రమం అందరూ పేరున విధంగా తెలియజేస్తాను. అదేవిధంగా కుటుంబం అంటే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే ఈదులు పడిపోకండి. ఏ సమస్య ఉన్నా మీరు మాట్లాడుకుని మీ స్థాయి మించితే నా దగ్గర అవసరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను మించిపోతే ఎమ్మెల్యే దగ్గర పోదాం, అంతేకాని బయట ఎక్కడ కూడా కామెంట్స్ లేక అందరూ కలిసికట్టుగా ఈ డిపార్ట్మెంట్లో ఉన్న పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా కలిసిమెలిసి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడ్ మండలం కూటమి ప్రభుత్వంలోని నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూటమి నాయకులు ఘాటుగా స్పందించారు. వాకాడ్ మండల కేంద్రంలోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దువ్వూరు మధుసూదన్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడారు.
పైకి పెద్ద మనుషులా నటిస్తూ కుట్రలు చేసి పేదవారిని ఇబ్బంది పెట్టింది నువ్వే కదా అని భక్తవత్సల్ రెడ్డిపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధ్యక్షులు శివకుమార్ టీడీపీ సీనియర్ నాయకుడు రమణపై అక్రమంగా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేసి ఏమి తెలియనట్టుగా నీతులు చెబితే సరిపోతుందా అంటూ చమత్కరించారు. పేదవారికి మంచి చేసేవాడివి అయితే 2007 ప్రారంభమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2023 వరకు బాలరెడ్డిపాలెం గ్రామంలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నీ ఆత్మీయుడు దువ్వూరు భాస్కర్ రెడ్డి తప్ప వైసీపీలో ఎవరు బాగుపడలేదని ఆరోపించారు. మండలంలో ఎంతమంది అక్రమంగా జైలుకు పంపించావో అందరికీ తెలుసన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు రౌతు రామకృష్ణ కూడా నీ వెన్నుపోటుకు బలై కేసులో ఇరుక్కోవడం జరిగిందని, అసలు కేసులో ఇరుక్కునేందుకు కారణం నువ్వే అన్నారు. రాజకీయంగా తప్పుడు కేసులు పెట్టించే దురుద్దేశం కూటమి నాయకులకు లేదని, ఇలాంటి తప్పుడు ఆరోపణ చేస్తే విలువలు కోల్పోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ బత్తిన ప్రమిళ, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, భుజగేంద్ర, కాటంరెడ్డి రామలింగారెడ్డి, తుమ్మల మోహన్ నాయుడు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మొన్న ఏపీఓ గారి మీద దౌర్జన్యం చేసి ఏపీడీఓలు కూడా అమ్మనా బూతులు తిట్టి అధికారులు చేస్తున్న నిధులకి ఆటంకాలు కల్పించిన దానికి ఏపీఓ గారిపై కంప్లైంట్ ఇచ్చాడు. అదే ఏపీఓ గారు కంప్లైంట్ ఇచ్చారు. అదే ఏపీడీఓ గారు కూడా మీరు అమ్మనా బూతులు తిట్టి అన్నీ కూడా చేశారు. ఆయన పోయి మళ్ళీ కలిస్తే కూడా మీరు ఇదిగోవాలి. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉండరు, అడిగే అవసరం మీకు ఉంటుంది. కానీ మీరు అధికారుల్ని అమ్మనా బూతులు తిట్టడం కరెక్ట్ కాదు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళకి ఇది చేయలేదు. ఎందుకంటే వాళ్ళు తిట్టారు, వాళ్ళ ఎదురుకు ఆటంకం కనిపిస్తారు కాబట్టి వాళ్ళు మామూలుగా కంప్లైంట్ ఇచ్చారు. అంతవరకే. మీరు గతంలో మీ జెడ్పీటీసీ అని చెప్పి మీరు చెప్తున్నారు. దీనికి క్యాస్ట్ ఫీలింగ్ ఎవరు పోయకూడదు. దళితుడు అంటున్నారు. దళితులకి దీనికి సంబంధం ఇప్పుడంటే ఏపీఓ కూడా దళితురాలే. మీరేం చేశారు? రెచ్చగొట్టి వదులుతున్నారు జనాల్ని. గతంలో కూడా అదే చేశారు. మీరు మీ జెడ్పీటీసీ చేసిన అరాచకాలు మీకు తెలియదు. ఆయన ముందు ఎన్ని అరాచకాలు చేశారు ఇప్పుడు చెప్పారు కదా. వాల్మీటి వాసే వాళ్ళ తమ్ముడే ఏమేమి చేశాడనేది మీకు అందరికీ చెప్పాడు. అదేవిధంగా గతంలో మాజీ సర్పంచ్, తెలుగుదేశం సర్పంచ్ని అత్యాయత్నం చెప్పారు, చెయ్యరకు కొట్టారు. మరి అదే రామకృష్ణ అనుచరులే కదా. మరి మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఆ రోజు మీరు ఖండించుంటే ఈ రోజు ఇంత దూరం రావు కదా, రెచ్చిపోరు కదా. అధికారి దగ్గర సమస్య చెప్పుకున్న దాంట్లో తప్పులేదు. అధికారులను అమరావతి రావడం తప్పు కదా. అది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దానికి రాజకీయాలు కూటమి నేతలు చేస్తున్నారనడం, మీరు చెప్పుకునే దానికి ఏమి లేక, ఖండించే దానికి ఏమి లేక కూటమి మీద బలవంతంగా రుద్దుతున్నారు తప్పుడు కేసులు కదా. ఆ సంస్కృతి మీది. గతంలో ఎంతమందిని ఇబ్బందులు పెట్టిన సంగతి మీ మనస్సాక్షిగా తెలుసు. మీరు ఎంతమందిని ఇబ్బందులు పెట్టారు, ఎంతమందిని ఏం చేస్తున్నారు. ఉపాధి హామీ పనిలో ఏదో వాల్మీటిలో అవినీతి జరిగిపోయింది పడ్డారు. గత 5 ఏళ్లలో మీరు ఉపాధి హామీ పనిలో ఎంత అవినీతి అక్రమాలు చేశారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మధ్యనే వాకట్లో మీటింగ్ జరిగింది, ఆడిట్ జరిగినప్పుడు. కల్లూరు కానీ, అదే వాల్మేడు కానీ, ఇంకో ముట్టింబాకు కానీ ఎంత అరాచకం చేసి ఎంత ఇది తిన్నారో తెలుసు. వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు? పేదవాడికి అన్యాయం జరుగుతుంది, పేదవాడికి మేము న్యాయం చేయాలని అడిగిన దానికి మా మీద అక్రమ కేసులు పెట్టారని మాట్లాడుతున్నారే. మరి ఆ రోజు పేదవాడికి అన్యాయం చేసి పేదవాడి పేరు చెప్పుకొని, నేను బిడ్డని ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ నేను మాట్లాడుకొని ఆ సొమ్ముని, పేదవాడి సొమ్ముని ఇద్దరం పంచుకుంటున్నాం అనేది మీకు తెలిస్తే మీరు ఎందుకు ఆ రోజు ఖండించలేదు? ఇది పేదవాడికి చెందాల్సిన డబ్బులు మనం ఎందుకు తింటున్నాము, ఇది కరెక్ట్ కాదు, పేదవాడికి చేరాలా అని మీరు ఎందుకు ఆ రోజు ఖండించలేదు? ఆ రోజు సమర్థించారా? అంటే ఆ రోజు మీకు వాటా వస్తుందనే, ఈ రోజు వాటా రాలేదనే మీరు పేదవాడికి మీరు సహాయం చేస్తున్నారు. ఆ పెన్షన్ 6 నెలలు ఇచ్చేదానికి. అదేవిధంగా నీ సొంత ఊళ్ళో ఒక ఆమెకి భర్త సరిపోయాడు, మరి ఇదో పెన్షన్ రావాలి కదా. మరి ఎందుకంటే అంటే నీకు పోటీ లేదు. సచివాలయ సిబ్బంది నీ మాట్లాడుతున్నారు కాబట్టి కంప్యూటర్ల దాంట్లో తప్పు కొట్టించి మేము అడుగుతుంటే దాన్ని ఎంటర్ కాలేదని చెప్పించింది నువ్వే కదా. ఎంపీడీఓ గతంలో ఉన్న ఎంపీడీఓ దగ్గర కూడా అటువంటి ఏదో పనులు, ద్రోహం పనులు పేదవాడికి మేము ఎక్కడ అన్యాయం చేయట్లేదు. రాజకీయమే. పేదవాడికి చెందాల్సిందే. పేదవాడికి పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు. వాడు అభిమానం వాడు ఎవరికైనా ఓటేసుకోవచ్చు. నీ కుట్రలతో కూడా కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడు లేడు రాజకీయం చేస్తారు. నువ్వు పైకి మాత్రం నటిస్తూ పెద్ద మనిషి తరహాలో ఉండి ఎవరిని కలబెట్టాలా, ఎవరిని ఎక్కడ దొక్కాలో అదే
సంస్కృతిని ఇంకా కొనసాగించాలంటే మీ తరం కాదు, అయిపోయింది. ఏపీఓ మీద కూడా మీకు ఎందుకు కక్షపూరితం అంటే ఇప్పుడు బాలెడు బాలం కానీ ప్లస్ అది జమీన్ కొత్త ఎక్కడ మీరు కొంత ల్యాండ్ ఆక్రమించుకున్నారు. గంగలపాలెం రైతులు కానీ ప్లస్ బాలెడుపాలెం వాళ్ళు కానీ ఎంఆర్ఓకి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాన్ని ఆ గుంట సవరణ చేస్తుంటే దాన్ని బయట పెరిగి దాంట్లో ఉపాధి పెట్టించారు. అది కూడా మీకు ఒక కక్ష ఉంది అధికారులు. మరి ఇంకా నా మాట చెల్లుబాటు కాలేదు, నా ఊళ్ళో చూస్తే సొంత పని పెట్టారు, నేను వద్దంటే ఈరోజు నా భూమిలోనే ఇది పెట్టారు, ఉపాధి పని పెట్టారు అంటే పేదవాడికి ప్రభుత్వ ఉపాధి పని పెట్టకుండా ఒరిజినల్ పట్టాలని పెడతారా? అది మీరు గుర్తుంచుకోండి. మీరు అడగండి ఒకసారి ఏమైనా మీకు ఆ విషయం తెలియదా? అందువల్ల మీకు అధికారులు పెట్టారు. అదేమంటే ఎంపీడీఓకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూర్చొని కేసు కట్టించారు. ఎంపీడీఓని ఎస్ఐ గారు ఇచ్చారిస్తారని మాకు తెలియదు. మేమేదో మా పని కోసం మేము వచ్చాం, ఏదో ట్రాన్స్ఫర్స్ అయి ఉన్నాయంటే ఎవరు పోతున్నారు ఏంది, మాకు ఏఎం పోస్టే లేదంటున్నారు కొండూరికి, ఎందుకు లేదు, నాకు ఆ కాగితం కావాలని వివరాలు అడిగేదని నేను ఆ సమయానికి ఎస్ఐ గారు వచ్చారు. సరే వాళ్ళు ఏదో మాట్లాడకుండా నేను ఎడంగా పంపించున్నాను అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ మన దగ్గర ఉండకూడదు కదా, దాన్ని కూడా మీరు పుస్తకంలో చూస్తున్నారు. మీతో కూడా క్రిమినల్ మెంటాలిటీ అయితే మాకు లేదు. మీరు మళ్ళీ ఇసుకల గురించి మాట్లాడారు. ఇప్పుడు తెలుగుదేశం ఏదో అవినీతి జరిగిపోతుంది, ఇసుక మొత్తం ఎవరంటే వాళ్ళు దొలేస్తారు, ఇంకోటి దొలేస్తారు. ఇసుక ఎక్కడా లేదు. గొడవ పోతే ఈరోజు 20 రూపాయలు ఏ పేదవాడైనా ఆడ లోడింగ్ ఖర్చు కడితే నీ ఇంటికి వచ్చి చేస్తాడు. అది సొంత బండి ఉంటే సొంత బండిలో పోసుకోమాతాడు, బాడీకి అయితే బాడీ ఇస్తాడు. అదేం అక్రమం కదా. మీతో కూడా ఏడు నుంచి ఎక్కడో డంపింగ్లు చేసి ఒక ట్రాక్టర్ని 10,000కి 5,000కి అమ్మాల. మీరు ఇక్కడ అదేతో కూడా కొండాపురం దగ్గర ఇక్కడ ఇసుకెత్తి అన్ని డంపింగ్లు చేసి అమ్మినా మీరు దగ్గరలో మీ బారెడ్డిపాలెం దగ్గర రాత్రుల్లో మీ హై స్కూల్ వెనక నుంచి మీ పర్మిషన్తో తమ్మినిపట్నం దాకా ఇసుకుపోయింది అందరికీ తెలుసు. మీకు మీడియా మిత్రులకి, కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మీడియా ముందరకు వచ్చి సుమారుగా గత 6 సంవత్సరాలు అయిపోతుంది. నేను ఇక్కడ ఈ మధ్య మీటింగుల్లో 1-6 మాట్లాడేదే కానీ మ్యాక్సిమం 19 తర్వాత ఎవరన్నా నాకు మీడియాలో ప్రత్యేక అభిమానులు ఉన్నా, నాకు మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా 1-6 మాట్లాడుతున్నా కూడా వదిలే, నేను మీడియాకి పర్సనల్గా మనం కూర్చొని మాట్లాడుకున్నాం, మీటింగ్ చేద్దాం, భోజనం చేద్దాం అని చెప్పి తప్పించుకొని మా పని మీద మనం చేసుకుంటున్నాం. అయితే నిన్న భక్తవత్సల్ రెడ్డి దళిత మహిళల మీద కేసు పెట్టారు, ఈ సాంప్రదాయం కొత్త సాంప్రదాయాన్ని తెచ్చారు కూటమి ప్రభుత్వం చెప్పారు. దళిత మహిళల మీద ఈ సాంప్రదాయం తెచ్చిందే భక్తవత్సల్ రెడ్డి. ఎటంటే భక్తవత్సల్ రెడ్డి మా ఊర్లో అటెంప్ట్ మర్డర్ కేసుల్లో 5 మంది మహిళల మీద పెట్టించాడు, అసలు సంబంధం లేకుండా. ఈ సాంప్రదాయం మన 2021లో ఆయన తెచ్చాడా, మేము తెచ్చాము. అదేవిధంగా అధికారులతో గత 20 సంవత్సరాల నుంచి ఎత్తుకుంటే నా మీద ఒక సెక్రటరీ మీద చేత కేసు పెట్టించాడు, ఒక డిఈ చేత కేసు పెట్టించాడు. ఇదే అధికారుల చేత. అయితే ఎందుకంటే దాని గురించి కూడా చెప్తారు. అదేవిధంగా మా ఊర్లో పంచాయతీ సెక్రటరీ దగ్గర కేసు పెట్టించి మా వాడిని కోటయ్య అనేవాడిని జైలుకి పంపించాడు. అదేవిధంగా ఒక విఆర్ఓ దగ్గర కేసు పెట్టి మా కార్యకర్త రమణయ్యని జైలుకి పంపించాడు. ఈయనేమో ఇవన్నీ చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి, దెయ్యాలు వేదాలు వర్ణించుతున్నాయి. కేడీ రెడ్డి మాట్లాడుతుంటే, కేడీ రెడ్డి అంటే తప్పుగా బాగుండే కొడలూరు దామోదర్ రెడ్డి. ఈ కేడీ రెడ్డి చేసే పనులన్నీ ఎట్టాడ పనులు మీకు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున తెలుసు. గతంలో జమీన్కోతపాలెంలో నేను లేకపోయినా నా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించడం, మా ఊర్లో పోలీసులు పంపించి ఇళ్లలో పోలీసులు దూరి ఎంత అరాచకాలు చేశారో మీకు తెలుసు. అప్పుడు కూడా ప్రతిఘటించాము, నువ్వేం చేసావో తిరగబడ్డాం. అయితే ఇప్పుడు ఇట్లా చాలా నీతిమంతుడులాగా మీరు చెప్తుంటారు, మీడియాలో కూడా మీరు కూడా రాస్తుంటారు ఏమని, మాటల మాంత్రికుడు, సీనియర్ నాయకుడు. వెరీ గుడ్, మాటల మాంత్రికుడు. అతను తప్పుని ఒప్పుగా చేసి చెప్పగలడు, మసిపూసి మారేడుగా చేయగలడు, 100 చేయగలడు, 100 చేయగల సమర్థుడు భక్తవత్సల్ రెడ్డి. ఆ కేడీ రెడ్డి మాట్లాడేటువంటి మండలం అంతా తెలుసు. ఈ కేడీ రెడ్డి ఏం చెప్పినా కూడా బాగా మాటలు నేర్చి సున్నితంగా నైస్గా చెప్పి ఏం చెప్తాడని మండల ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే
అతని గురించి ఎవరికి తెలియదు ఈ మండలంలో. నేను సీనియర్ నాయకుడిని, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నేను వీరుడిని సూర్యుడిని, పేద ప్రజల కోసం న్యాయం చేస్తాను అని చెప్పి. అయితే ఇక్కడ ప్రధానంగా కేసు పెట్టేదాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. జడ్పీటీసీ మీద 40,000కి చేశారని. అయితే నువ్వు కూడా ఉండవు స్పాట్లో. ఎవరున్నారు? కేడీ రెడ్డి కూడా కూర్చో ఉన్నాడు. కానీ కేడీ రెడ్డి మీద కేసు పెట్టలేదు. ఇది రాజకీయ కేసు అయితే కేడీ రెడ్డి మీద భయపడి ఏమన్నా పెట్టలేదా మేము? నువ్వేమన్నా ఆజానుబాహుడివా? నిన్ను చూసి ఏమన్నా భయపడి నీ మీద కేసు పెట్టలేదా? మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే. మా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒక అధికారిని వాళ్ళు అసభ్యంగా ఒక జడ్పీటీసీ ఆయనతో కూడా వచ్చిన అనుచరులు తొందరపడి మాట్లాడేశారు. ఎవరు చెప్తే మాట్లాడారు? నువ్వు చెప్తేనే మాట్లాడారు. రామకృష్ణ వాళ్ళ నాయన టైం నుంచి మా వర్గం వాళ్ళ నాయన బత్తవచ్చిరెడ్డి 8 అవతల తిరిగించేవాడు కాదు, పక్కా మా వర్గం ఆయన. అయితే రామకృష్ణ వచ్చి 2013లో వాళ్ళ అమ్మని పంచాయతీ సర్పంచ్గా పెట్టాలని వచ్చాడు. అయితే రామకృష్ణ ఒక కోరిక ఉండేది. నాకు మంచి మిత్రుడు. నాకు ఏం కోరుకునేదంటే ఒక్కసారన్నా మా ఈ ఊర్లో మా ఇంట్లో మా కుటుంబంలో సర్పంచ్ ఉండాలా అని. నేనేం చెప్పానంటే ఆ రోజు 2013లో ఇదే బత్తవచ్చిరెడ్డి, నేను, దొరకటి దశరెడ్డి, ఇంకో శ్రీధర్ రెడ్డి కలిసి ఈ రామకృష్ణ వాళ్ళ అమ్మని మా మనిషి అయినా కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ నాకు లోకల్గా ఉన్న వెంకట సుబ్బారెడ్డితో చిన్న వివాదాల వల్ల రామకృష్ణ వాళ్ళ అమ్మని ఓడించాల్సిన పరిస్థితి అయింది. రామకృష్ణ వాళ్ళ అమ్మ బాధపడ్డది. నేను గెలవాలా, నేను 2006లో పంచాయతీ పోటీ చేసినప్పుడు నేను గెలవాలని దేవుణ్ణి మొక్కింది వాళ్ళ అమ్మ. ఆమెను చూస్తే గబుక్కమనేది ఎప్పుడన్నా నేనే ఓడించాను, నేను గెలవాలని కోరుకున్నది ఒకప్పుడు అని. కానీ రాజకీయాల పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. ఆ రోజు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రామకృష్ణను ఓడించిన తర్వాత అతను ఏం చేస్తాడంటే వాళ్ళతో డబుల్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు తర్వాత ఈ ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో నాకు శత్రువు అయిపోయాడు రామకృష్ణ. ఓడిపోయింది కదా, ప్రధాన పాత్ర నేను పోషించాను కాబట్టి అక్కడ శత్రువు అయిపోయి బత్తవచ్చిరెడ్డితో కలిసి మా బాస్ అంటాడు. ఎవరు? రామకృష్ణ. ఇతనికి కుడిమిస్తే పండగ, అలపు సంతోషి నా తోపు. ఎవరు రెచ్చగొడుతూ రెచ్చిపోయి అధికారుల మీద కానీ వెళ్తారు, ఊళ్ళో వాళ్ళ మీద కానీ వెళ్తారు. చదువుకున్నాడు అయితే చదువుకున్న ఉన్నత చదువులు చదువుకున్నా కూడా అది బై నేచర్ పుట్టుకతో వచ్చేది. నాకు కూడా ఎంత తొక్కు పెట్టినా ఒరిజినాలిటీ వచ్చేస్తూ ఉంటుంది బయటప్పుడు. అట రామకృష్ణ అని అనేక సార్లు పక్కలో పెట్టుకుని పొడిచింది మేమా నువ్వా? రామకృష్ణ మనస్సాక్షి తెలుసు. మనమే చెప్పాడు ఇందాక. బత్తవచ్చిరెడ్డి మనస్సాక్షి తెలుసు. అతను పోరాటం చేశాడు. బీజీఆర్లతో ఒక 4 ఎకరాల గ్రామానికి ఇప్పించి ప్లాట్లు ఇప్పించి ఇల్లు ఇప్పించాలని ప్రయత్నం చేశాడు. బీజేఆర్కి నువ్వు సపోర్ట్ చేసి రామకృష్ణకి ఎక్కడ మంచి పేరు వస్తుందో నువ్వు పొడవలేదా అని అడుగుతున్నా బత్తవచ్చిరెడ్డి స్ట్రైట్ గా. ఇదే రామకృష్ణకి అనేక కేసుల్లో నువ్వు వ్యతిరేకంగా చేయలేదా అని అడుగుతున్నా. ఇదే రామకృష్ణకి నిన్న నువ్వు అదే స్పాట్ లో ఉండి అదే ఏపీఓకి నువ్వేం చెప్పావు? వీళ్ళు మరీ ఓవర్ అయిపోయారమ్మా, అసభ్యంగా మాట్లాడారు, నిన్ను వీళ్ళ కర్మ అనుభవిస్తారు అని పరోక్షంగా ప్రోత్సహించింది నువ్వు కదా అని అడుగుతున్నా బత్తవచ్చిరెడ్డి. ఏపీఓని ప్రోత్సహించింది నువ్వు కదా అని అడుగుతున్నా నేను. నీ మీద కేసు పెట్టలేదు ఏపీఓ, నువ్వు కూడా స్పాట్ లో ఉంటావు. నీ మీద ఎందుకు పెట్టింది? రాజకీయం అయితే నీ మీద కూడా మేము పెట్టించుండాలి, నువ్వు ఉండవు స్పాట్ లో. ఇదే ఒక పోలీస్ అధికారి నువ్వు ఫోన్ చేసి నేను ఎంత కంట్రోల్ చేసినా రామకృష్ణ వాళ్ళతో కూడా మనుషులు తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడాడు, నాకే బాధ వేసింది, సారీ చెప్పాను అమ్మాయికి. నువ్వు, నీ స్నేహితుడు, నీ ఆత్మీయుడు భాస్కర్ రెడ్డి, మీరిద్దరు తప్పితే వైసీపీలు ఎవరన్నా బాగుపడ్డా? కోట్ల రూపాయల వర్కలు మీరేం చేసుకున్నారు? మేము వర్కలు చేయం, మేము కాంట్రాక్టులు చేయం, మేము చిన్న రాజకీయాలు చేస్తాం, చిన్న నాయకులు మేము. నీ తోబుటు ఇదొక అబద్ధాలు చెప్పలేము మేము. మనసులో ఏముందో బయట అదే వస్తుంది మాకు. ఎన్ని కేసులు పెట్టావు బత్తవచ్చిరెడ్డి మా మీద? నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించలేదా? నాకు సంబంధం లేకుండా మా మీద 17 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించలేదా? ఊరు తిరపలేదా? ఆడవాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు పెట్టించావు? మండలంలో ఎంత మందిని జైలు పంపించావు? మళ్ళీ ఈ రోజు వచ్చి వద్ద నారీ ప్రతివర్త లాగా ఈ రోజు నీకు అధికారం లేకపోతే వచ్చి నీతులు చెప్తావా మాకు? నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు, తప్పు చేస్తే క్వశ్చన్ చేయి, దాంట్లో ఏం మేము కాదంటలేదు. నీ మాటలు నమ్మే పరిస్థితిలో వాకాడు మండలంలో ఎవరు లేరు. ఇంకా పోతే చాలా ఉన్నాయి, ఇంకా రియాలిటీగా చాలా మాట్లాడగలను. నిన్ను నమ్మి నీ జడ్పీటీసీ నువ్వే పొడిచావు, మేం కాదు. అతను ఈ రోజు కేసులు ఎదుర్కొనేవాడికి, అతను కన్సర్లు ఎదుర్కొనేదానికి నువ్వే ప్రధాన కారణం. మీడియా పరంగా చెప్తున్నా, కాదంటే పబ్లిక్ విచారణ నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏపీతో ఏం చెప్పావు, పోలీసుతో ఏం చెప్పావు? నీ పేరు లేదు, మేమే కానీ కేసు కట్టించుంటే నీ పేరు నువ్వు కేసులో ఉండాలా? మీరందరూ ఆలోచించండి. మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాకు ఎవరన్నా శత్రువు ఉన్నాడంటే మాకైనా కూడా మమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టారంటే, గతంలో మమ్మల్ని రాజకీయంగా కేసుల పరంగా అనేక రకంగా ఇబ్బంది పెట్టారంటే బత్తవచ్చిరెడ్డి ఆయన పేరు ఉందా దాంట్లో?
తప్పుడు కేసులు అంటాడు. నువ్వు చేసే పనులన్నీ మాకు ఆపాదిస్తావేందా నువ్వు కేటీ రెడ్డి? ఏం తింటున్నావు నువ్వు కడుపుకి? ఆలోచించు. ఏదంటే అది మాట్లాడి తినేదానికి సిద్ధంగా లేవు. మంచి పద్ధతి కాదు. వయసు వచ్చింది నీకు, బుద్ధి రాలేదు. ఇంకేమైనా చేత కాకుండా మా మీద కానీ నిందలేస్తే పరిస్థితులు అనుకూలంగా ఉండవు, జాగ్రత్తగా ఉండని చెప్పి మీ మీడియా మిత్రులంగా హెచ్చరిస్తున్నాం అధ్యక్షులకి. థ్యాంక్ యూ. స్టేట్ ఇండస్ట్రియల్ ఎండీ యువరాజు తిరుపతి జిల్లా వాకాడ మండల పరిధిలోని తూపిలిపాలెం సముద్ర తీరాన్ని సందర్శించారు. దుగ్గరాజపట్నంలో నౌకాశ్రయం నిర్మాణం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సేకరించిన భూముల్ని పరిశ్రమల శాఖ ఎండీతో పాటుగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బాన్సెల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన పరిశీలించారు. ఆయా భూములకు సంబంధించిన మ్యాప్ను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం అక్కడ గ్రామస్తుల స్థితిగతుల గురించి బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ యువరాజుకు వివరించారు. ఈ కార్యక్రమంలో వాకాడ తహసీల్దార్ రామయ్య, ఆర్ఏ అఖిల్ యాదవ్, మండల సర్వేయర్లు, తూపిలిపాలెం గ్రామ కాపులు, ఆర్కటి మహేంద్ర, వావిలాల సుబ్రహ్మణ్యం, పామంజి గోవింద్ తదితరులు ఉన్నారు. వస్తే you can propose under some R&R per year, compose can cover the overall the entire capacity, ఎన్ఐ వడ్డీ కోసం మేడం గారు సార్ జెండాలు ఏమిటి? అది ఏం బౌండరీ? అది ఏం బౌండరీ? ఈ బౌండరీ ఏ బౌండరీ? ఈ రేటా ఈ రేటా ఆ ఫ్లాగ్ పాయింట్ ఏమిటి చూపించి ఫ్లాగ్ పాయింట్ ఇస్తే పాయింట్ కదా, పాయింట్ ఎక్కడని అడుగుతారు. ఈ ఫ్లాగ్ పాయింట్ ఉంది కదా, అర్థమైంది. ఇప్పుడు మనం నాగూరు విలేజ్ కదమ్మా, ఏ పైన ఉన్నాం మనము? ఈ విలేజ్ లో, ఈ ఏరియాలో ఉన్నాం అంతేనా? ఇప్పుడు వాడు జెట్టి కనపడింది కదా, అది ఏ పాయింట్? ఈ ఏరియా ఈ లెవెల్ అంతే కదా. సో అవన్నీ స్టిల్ నార్త్ అంతే కదా. ఈ బౌండరీ అనేది ఇంకా నార్త్. విలేజెస్ ఉన్నాయి ఇక్కడ 700 ఎకరాలు ఖాళీ ల్యాండ్ ఎవరికి ఉపయోగపడుతుంది తీసుకుంటాం. దీన్ని కానీ తీసుకుంటే ఇది ఇస్తే వ్యవసాయం ల్యాండ్ ఇది వచ్చి దేనికి పనికిరాదు తీసుకొని వేరే పర్పస్ వాడతాం. కానీ ఇది వచ్చి ఈ షిప్ బిల్డింగ్ పోర్ట్ అని చెప్పింది కాబట్టి షిప్ బిల్డింగ్ కోసం వాడు మినిమం గా 1000 దగ్గర చేయకపోతే రాదు. సో ఇక్కడ నేను తగ్గించలేను, ఇది ఎక్స్ట్రా కావాలంటే తీసుకుంటాం. ఇక్కడ 600-700 ఎకరాలు ఉంటుంది ఖాళీగా. ఇక్కడ ఆల్రెడీ ప్రపోజల్ ఆల్రెడీ సార్ దగ్గర ఉంది ప్రపోజల్. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ లో కవర్ అవుతుంది. ఇది ఒకటేసారి చేసేస్తాం, దీంతో పాటు ఇది కూడా చేసేస్తాం. ఫేజ్ 2 లో ఉంది సార్. ఈ మ్యాప్ వచ్చిన తర్వాత ఇంత ముందు ఉంది సార్, తీసేసారు. అది వేరే పర్పస్. ఇప్పుడు వాళ్ళు స్టడీ చేసి పెట్టారు, ఇది వరల్డ్ పర్పస్ వరకు లిమిటెడ్ గా చేసి పెట్టారు. ఇది వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్పస్ కోసం వాళ్ళు చేసింది. మన పర్పస్ లో ఇక్కడ ఉంది, తీసుకుంటాం. రైతులు ఇచ్చేస్తారా వాలంటీర్గా, లేకపోతే గొడవ చేస్తారా? లేస్తారా? హ్యాచరీస్ కూడా ఇల్లింగ్ ఇచ్చారు సార్. తహసీల్దార్ గారు అందరూ మేము అన్ని హ్యాచరీస్ ఇచ్చాం సార్. అందరూ మేము పోర్ట్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా ఇస్తాం. ఏముండదు ఇక్కడ నుంచి వచ్చి ఇలా వచ్చి ఇక్కడ వచ్చాము. కరెక్టా? ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్నాము. ఇదేమిటి? ఇది
కాలనీ ఇక్కడ వస్తుందా? 100 acres land. ఇది ఎక్కడ కలుస్తుంది? అది పులికాట్లో కలుస్తుంది సార్. పులికాట్లో కలుస్తుంది. Even this side, that side, we can see those lands. Yes. Highway ఇక్కడ దగ్గర ఉంది కదా. Yes sir. స్టార్టింగ్ పాయింట్. సో హైవే ఉంది కాబట్టి హైవే టు దీనికి మధ్యలో wherever you can see it is different, it is very different industrial parks. అంతే కదా. So that we can use for our purpose. For their purpose, these only two things. మనకు but it will not be viable unless otherwise we create more. Sagar market. It is good. But it is not connected by port only. No, that is going to Krishnapatnam. Port లేకపోతే మనం అక్కడ పోర్టుకు వెళ్తున్న ఏదో ఒక హైవేలో కలుస్తుంది. From it can go to port only. అంతే కదా. మనం చూసిన రోడ్ మొన్న మ్యాప్ ఆ రోడే కదా. ఆ రోడ్ ఇక్కడ నుంచి పోతుంది అంటారు. From Chennai, Naidupeta will be the junction point. నాయుడుపేట నుంచి Starting from Naidupeta. ఓకే. జంక్షన్ పాయింట్ రోడ్. ఓకే, దట్ ఇస్ గోస్ త్రూ వే. ఇప్పుడే ఏపీ ఇండస్ట్రియల్ సెక్రటరీ సారు మరియు గౌరవ్ జేసీ సారు, సప్పల్టర్ సారు ఇప్పుడే ఈ దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి ప్రిలిమినరీ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రిలిమినరీ విజిట్లో ఆనరబుల్ ఇండస్ట్రియల్ సెక్రటరీ సారు ఈ యొక్క మొత్తాన్ని మ్యాపుల ద్వారా ఎక్కడ మన రైట్స్ కంపెనీ మనకి డిపిఆర్ తయారు చేస్తుంది ఈ దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి. వాళ్ళు ప్రిలిమినరీగా తయారు చేసినటువంటి వాటిల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమిటి అని చెప్పేసి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. తగిన సూచనలు కూడా రైట్స్ కంపెనీకి ఇవ్వడం జరిగింది, డిపిఆర్ కంపెనీకి. పూర్తి స్థాయిలో ఈ డిపిఆర్ తయారైన తరువాత మనం నోటిఫికేషన్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే సారు రైతులతోనూ మరియు గ్రామ ప్రజాప్రతినిధులతోనూ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా విల్లింగ్ చెప్పడం జరిగింది. ఈ పోర్టు వస్తే మాకు డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మేము అంతా సహకరిస్తాము అధికారులకి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ డిపిఆర్ పూర్తిగా తయారైన తదుపరి మన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్కి మేము రెడీగా ఉన్నాము కోరడానికి. ల్యాండ్ అక్విజిషన్లో రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇచ్చి అప్పుడు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మొదటగా ప్రిలిమినరీ విజిట్గా సార్ వాళ్ళు రావడం. యువరాజ్ సార్ ఐఎస్ సెక్రటరీ ఇండస్ట్రీ ఇక్కడ, తర్వాత జాయింట్ కలెక్టర్ తిరుపతి ఇక్కడ ఈ దుగరాజపట్నం పోర్ట్ ల్యాండ్ ఇన్స్ట్రక్షన్ కోసం వచ్చారు. సో ఈ ల్యాండ్కి ఎంత భూమి పోతుంది, ఎక్కడ యాక్షన్ ప్లాన్ ఉందో అది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కోసం వచ్చారు. ధన్యవాదాలు. జరిగింది రూపల గ్రామం. ఆయననే ఇప్పుడు మేము ఏం కోరామంటే ఇప్పుడు ఫారెస్ట్ దాదాపు 100 ఎకరాల దాకా ఉంది. ఆ 100 ఎకరాల్లో దాన్ని సెట్లు కానీ ఏమి పెట్టుకోవడం మేమే పెట్టుకొని మేమే అనుభవిస్తున్నాము. సార్ని రిక్వైర్ చేస్తే పోర్ట్లో అది కూడా పోతుంది. పోతే సార్ని రిక్వైర్ చేస్తే సబ్ కలెక్టర్ చెప్పారు వాళ్ళకి ఏం కావాలను వాళ్ళకి ఎంత దానికి నష్టపరం కట్టించి తీసుకోండి అని చెప్పారు. ధన్యవాదాలు ఆయనకి. ఇక్కడికి వచ్చి మాకు బతితీరు దానివల్ల పెట్టుకుని మేము బతుకుతున్నాము. దాన్ని మాకు రీప్లేస్ చేసి ఎంతో కొంత మాకు అది నష్టపరిహారం మాకు కట్టిస్తారన్నందుకు ఆయనకి నా ధన్యవాదాలు. మేమంటే ఈ భూమిలో పోటీ పోతుందని చెప్పి మేము అడిగాము, మాకు కావాలని చెప్పి అడిగాము. మాకు అదే జీవనాధారం. అట్లా ఈ సముద్రం బోట్లు కూడా మన వల్ల లాగేస్తని చెప్పి కలెక్టర్ గారు చెప్పాము, చూస్తామని చెప్పారు. మాకు అదంతా చేస్తే మాకు బాగుంటుందని చెప్పి ధన్యవాదాలు చేసాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు వివరిస్తూ సుపరిపాలన కరపత్రాలు అందించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలకు వివరించారు. గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ప్రశాంతంగా ఉండవు అమ్మా. పిల్లకాయలు అవసరం మంచిగా అవా అదే పంపించాడు. డబ్బులు వస్తున్నాయి లేదా, పెంచిన డబ్బులు అవ్వక అనుకుందా లేదా అని పంపించారు. ఇస్తున్నారు కదా. సరే మర్చిపోక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటా పర్లేదు. ఎమ్మెల్యే గారు అని చెప్పి సంవత్సరం ముందు వచ్చాము. లేకపోయినా మీరు మా ఊళ్ళో సైడ్ అందరికీ
ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఈ పనులు చేస్తామని చెప్పారు. ముందుగా పెన్షన్ పెంచుతామని చెప్పారు. పెంచామా పెంచలేదు? పెంచాం. తర్వాత తల్లికి వందనం లెక్కన ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 వేస్తా ఉన్నాం. వేసే వేయలేదు. తర్వాత పొదుపు లక్ష్మి మహిళలకి గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము సంవత్సరానికి. వచ్చిందా? ఒకటన్నా మీకు వచ్చిందా? తర్వాత పొలం ఉందా మీకు? ఉంటే వచ్చే నెలలో మీకు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు లేకుండా పడుతుందమ్మా. తర్వాత ఆగస్టు 15 నుండి చంద్రబాబు నాయుడు మీకు చెప్పారు, నా ఆడపడుచులకంతా కూడా ఉచిత బస్సు సౌకర్యం, అంటే ఛార్జీ లేకుండా మీరు ప్రశాంతంగా, ఇది మీ అమ్మగారు ఉంటే అత్తగారికి పోరవచ్చు, ఇది మీ అత్తగారి ఇల్లు అయితే అమ్మగారికి పోరవచ్చు, 5 పైసలు డబ్బులు పెట్టుకోవాలి. కాబట్టి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, చేయట్లేదా? గవర్నమెంట్ ఎట్టుంది ఓవరాల్గా? ఇబ్బంది లేదు కదా? మర్చిపోవాలి తల్లి. పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచాడు లేదా? అంతకుముందు ఎంత వస్తుంది పెన్షన్? 3,000. ఇప్పుడు ఏం చేశాడా? గెలవడం చేశాడు లేదా? అంతకుముందు 3,000 చేసేదానికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సంవత్సరానికి 250 పెంచారు. చంద్రబాబు నాయుడు గెలవడం ఒకేసారి 1000 రూపాయలు పెంచాడు. చెప్పింది చేశాడు లేదా? తర్వాత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచితంగా ఇస్తున్నారు. మీకు ఏమైనా వచ్చారే చెప్పండి. ఒకటి పడింది. కారణం ఒకసారి బాబు గ్యాస్ ఎందుకు పడదు సరే ఎందుకు పడలేదు చెక్ చేయండి. ఎందుకు పడలేదు చెక్ చేయండి. ఇప్పుడు కాదమ్మా, మీరు అందరూ సచివాలయం మీరు అధికారులు చెప్పాలి కదా, ఒక అర్జీ చేయండి, గ్యాస్ మాట్లాడండి, బట్టలు చికిత్సటువంటి కార్యక్రమంలో భాగంగా చిలకూరు మండలం కమ్మెనపట్నం లింగవరంలో ఈరోజు ఇంటింటికి మేము వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జనసేన జిల్లా నాయకులు చంద్రశేఖర్ గారికి, అలాగే మేము పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి జనసేన నాయకులకు, అలాగే మా టీడీపీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కలిసి ఎన్డీఏ గవర్నమెంట్గా ప్రజలకి ఆ రోజైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే పరిస్థితిలో సంవత్సరం గడిచిన సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా గ్రామాలకు వెళ్ళి మనం ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి పనులని ప్రజలకి చెప్పండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చాం. మొన్నటి నుంచి 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు తమ్మినపట్నంలో ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 497 మందికి ఈ యొక్క తల్లికి వందనం పడింది. మొత్తం 64,61,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క లింగవరంలో 227 మందికి తల్లికి వందనం పడింది. ఇది 29,51,000 రూపాయలు అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం ఈరోజు. అలాగే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కూడా టోటల్ మొత్తం మీద 214 మందికి పడింది, 10,35,000 రూపాయలు ఈ లింగవరంలో. అట్లాగే ఇక్కడ ఈ యొక్క పెన్షన్లు ఈ తమిళపట్నంలో కూడా 366 మందికి పడ్డాయి, 15,25,000 రూపాయలని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు ఇక్కడ మా లీడర్స్ చెప్పిన విధంగా గతంలో ఎలక్షన్ అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలని కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. ఉదాహరణకి సీసీ రోడ్లు కానివ్వండి, ప్రహరీ గోడలు కానివ్వండి, మేమన్నీ కూడా కట్టించామని తెలియజేస్తున్నాం. ఇంకా కూడా గతంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో ఏ పనులు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశగా నడుస్తుందని చెప్పి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రజలను ఎవరు అడిగినా కానీ బ్రహ్మాండంగా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. కాబట్టి త్వరలో గతంలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు చెప్పిన హామీల్లో 90% హామీలన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ నెరవేర్చిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాలాతీతమైంది. అందరూ కూడా ఎండలో బాగా తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ రేపు కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
నెల్లూరు తాల్బగిరి కాలనీలో స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ అనాథ శరణాలయానికి వల్లూరి బాబురెడ్డి వసుధార్ రెడ్డి సహకారంతో సహాయం అందించారు. టీటీడీ బోర్డు సభ్యురాలు పనంబాక లక్ష్మీ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ గుల్ల నరసింహ యాదవ్తో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 30,000 విలువైన బియ్యం, నిత్యావసర సరుకుల్ని ఆశ్రమ నిర్వాహకులకు అందించారు. ఈ సందర్భంగా దాతలకు సోమిరెడ్డి అభినందనలు తెలిపారు. అనాథ శరణాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు సోమిరెడ్డికి చెప్పడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి భూమి కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి మా వంతు సహాయం అందజేస్తామని తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ దాంట్లో అంధులు, వికలాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. అది దాన్ని మెయింటైన్ చేయటం నిజంగా వాళ్ళని అభినందిస్తుండా. దీంట్లో ఇది ఎక్కడుందంటే తల్పగిరి కాలనీ, చంద్రబాబు నగర్లో. ఈరోజు మా ఇసుకపాళెం బాబన్న, అంటే ఆయన పేరు యాక్చువల్గా వల్లూరు సుకుమారెడ్డి, ఆయన కుమారుడు వసుధర్ రెడ్డి ఒక నెలకి సరిపోయే బియ్యము, వస్తువులు, నూనె ఇవన్నీ తెచ్చిచ్చినారు. దాదాపు 30,000 అవుద్ది. ఈ నెలకి ఆయన వసుధర్ కుర్రోడు వచ్చి కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అబ్బాయిని కూడా అభినందిస్తున్నాను. వాళ్ళు ఒక్క మాట ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు బాడీ ఇంట్లో ఉండామో అని అడుగుతున్నారు. ల్యాండ్ కావాలంటున్నారు. నేను కలెక్టర్తో మాట్లాడతా, ఎక్కడో ఒక దగ్గర ఖాళీగా ఉండే స్థలం వాళ్ళకి అలొకేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాము. చేసినప్పుడు ఆ బిల్డింగ్ కూడా ఏదో ఒక కంపెనీ హెల్ప్తో, CSR ఫండ్స్తో అది కూడా కొంచెం కంఫర్టబుల్ హౌస్. ఎందుకంటే ఈ రోజుల్లో వికలాంగుల గురించి, వృద్ధుల గురించి, వీళ్ళని గురించి ఆలోచించే పరిస్థితులు ఎవరికి లేవు, అంధుల గురించి. అందుకని ఒక మీ పేరేందన్నా? రఫీ సార్. రఫీ, నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. నడుపుతున్న వాళ్ళు కూడా దివ్యాంగులే సార్. ఉమామహేశ్వరి, నేను. ఉమామహేశ్వరి ఆయన అమ్మ, నువ్వేనా ఉమామహేశ్వరి? ఉమామహేశ్వరి, నువ్వు కూడా వికలాంగులవి. నేను బ్లైండ్. అదే ఆల్మోస్ట్ బ్లైండ్ కనిపిస్తుంది ఈ విషయంలో కూడా. ఇది ఇద్దరు వికలాంగులు ఈ ట్రస్ట్ నడపటం నిజంగా అభినందించిన విషయము. వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలో మేము కూడా ఆలోచిస్తాం ఈ రోజు నుంచి. నమస్కారం. ఈరోజు ఇక్కడ మన కేంద్ర మాజీ మంత్రి, ఆమె టీటీడీ బోర్డు మెంబరు పనబాక లక్ష్మి గారు, మా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన్నారు. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్, ఆ సంగతి మర్చిపోతుంది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు. కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన పల్లగడ్డి భాస్కర్ రెడ్డికి అభినందనలు. తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవమైన కిషోర్ నాయుడిని గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.